అందరికీ నమస్కారం. కందగడ్డ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. కావాల్సిన పదార్థాలు: కందగడ్డలు 4, కరివేపాకు, బెల్లము, ధనియాల పొడి, పచ్చిమిర్చి, మెంతాకు, చింతపండు, నువ్వుల పొడి, కారపొడి, దొడ్డుప్పు. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు: ఆవాలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, మెంతాకు, కరివేపాకు, 2 రెమ్మలు, ఉల్లిగడ్డలు, ఒక ఉల్లిగడ్డ తరిగి పెట్టుకున్నా, అల్లం ఎల్లిగడ్డ పేస్టు కొంచెం వేసుకోవాలి, కొంచెం పసుపు. ఇవి కందగడ్డను పొట్టు తీసి ఇట్లా ముక్కలు చేసి పెట్టుకున్నా. కందగడ్డ పొట్టు తీసి ఇట్లా చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. అప్పుడు ఇవి పోపులో వేసుకోవాలి. ఇవి బాగాసేపు ఉంచొద్దు స్టవ్ మీద, తొందరనే ఉడుకుతాయి. ఒక 10 నిమిషాలలోనే ఉడుకుతాయి. మనం అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడే ఏది వేసుకుందో ఇప్పుడే వేసేసుకోవాలి. తగినంత సాల్టు, 2 టీ స్పూన్ల మిరప్పొడి, ధనియాల పొడి వేసేసుకోవాలి. చింతపండు పిసికి రసం తీసి పెట్టుకున్న చింతపండు పోసేసుకోవాలి. ఇది తొందరగా ఉడుకుతుంది కాబట్టి అన్నీగా నువ్వుల పొడి, బెల్లము అన్నీ వేసేసుకొని మూత పెట్టేస్తే తొందరనే ఉడుకుతుంది. బెల్లము, నువ్వుల పొడి వేసేస్తున్నా. ఇది చిక్కగా ఉండాలి పులుసు. ఇట్లా నీళ్ళ లేకుంటే మంచి టేస్ట్ ఉండదు. చిక్కగా అంటు పులుసు లాగా, కందగడ్డ అంటు పులుసు అంటారు దీన్ని. అంటు పులుసు లాగా చిక్కగా పెట్టుకోవాలి. అన్నీ వేసేసిన, ఇలా వేసేటి నువ్వుల పొడి, ధనియాల పొడి అన్నీ వేసేసిన. ఒక 10 నిమిషాలు ఉడికితే ఉడికిపోతుంది. ఇది ఎక్కువసేపు ఉడికితే ముక్కలు మెత్తగా అయ్యి విచ్చుకపోతాయి. కొంచెం ఇట్లా మంచిగా ఉండాలి, చుంచేటట్టు ఉండాలి. అట్లా టేస్ట్ ఉంటుంది. ఉడికిపోయింది పులుసు. ముక్క ఇట్లా చూస్తే ఇట్లా రావాలి. ఇట్లా వస్తే ఉడికినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకుంటా. కందగడ్డ పులుసు రెడీ అయింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.